మొగ్గగానే ఉంటే ఏంటి ప్రయోజనం? అది వికసించాలి. నీవు కూడా వాక్య జ్ఞానంలో, ఆత్మీయ జీవితంలో, ప్రేమ అనురాగంలో, నీ యొక్క సద్గుణాల్లో వికసించాలి. రోజు రోజుకి కూడా నీ వయస్సు పెరుగుతున్నట్లుగా నీ గుణాల్లో గొప్ప మరి ఆ యొక్క వికసించే స్థితిని నువ్వు చూసుకోగలిగి ఉండాలి. పరిపక్వమైన స్థితిని నువ్వు చూడాలి. దేవుని గురించి 20 సంవత్సరాల గురించి నీకు ఎంత తెలుసో ఇప్పుడు అంతే తెలిస్తే నువ్వు పాలు తాగే స్థితిలో ఉన్నావు, ఇంకా ఎదగలేదు. ఆత్మీయ జీవితంలో వాక్య అవగాహన కలిగి ఉండే విషయాల్లో నువ్వు వికసించాలి. ఒకప్పుడు దేవునికి ఇవ్వటం అంటే ఎందుకు ఇవ్వాలి, నేనెందుకు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నీకు తెలిసి తెలియని తత్వం. 20 సంవత్సరాల క్రితం అలానే ఉన్నావా? ఇప్పుడు కూడా నువ్వు అలానే ఉన్నావా? నువ్వు వికసించాలా? అంటే నీకు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని, ఆ జ్ఞానాన్ని మరుగుపరుచుకున్నావు నువ్వు. నీ స్వార్థముతో, నీ సొబుద్ధిని ఆధారం చేసుకొని దాన్ని కప్పిపెట్టేశావు. దానివల్ల నువ్వు వికసించిన స్థితిలో ఉన్నావు. కొంతమంది చచ్చిపోయేంత వరకు కొన్ని విషయాలు వికసించరు. వారికి ఇన్ని మాటలు, దేవుడి మాటలు వినిపించినా, ఎంతమంది జ్ఞానులు వారితో మాట్లాడినా వారు మారడానికి, మనసు మార్చుకోవడానికి, వినడానికి మనసు లేదు కాబట్టి మొగ్గల్లాగా ఉంటూ వికసించిన స్థితిలోనే వెళ్ళిపోతూ ఉంటారు. యేసయ్య ఆశీర్వాదాలు కావాలని కోరుకునేవారు వికసించాలి విశ్వాసంలో. హల్లెలూయా. ఇది ఒక కండిషన్. నీలో విశ్వాసం ఉంటే అప్పుడు దేవుని మహిమను నువ్వు చూడగలుగుతావు. ఆయన వద్దకు ఎవరొచ్చినా దేవుని మాటల మీద నమ్మకం పెట్టుకోవాలి. ఈ రోజున 3 దినాలు ఉపవాస ప్రార్థన కూడా వచ్చినా ఆ దేవుని మాటల మీద ఆశ పెట్టుకోవాలి. దేవుడు నాకు తప్పకుండా కార్యం చేస్తాడని. చేస్తాడో చేయడో, జరుగుదో నువ్వు ఉపవాసం ఉండగానే అన్ని జరిగిపోతాయని ఎవరో ఒక అల్పవిశ్వాసం చెప్పిన మాటలు విని నువ్వు ప్రభావితం చేయబడకూడదు.